ఓం ప్రారంభించండి. ఓం यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యాల ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యాల ప్రకాశం 4వ సముల్లాసం 78వ పుటలో మనం ఉన్నాము. వివాహ విషయంలో ఈ చర్చ జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మునిశేఖర్ గారని ఇబ్బంది పెట్టినటువంటి సందేహ నివృత్తి కూడా దీంట్లోనే వస్తున్నది, ఇదే ప్రసంగంలో వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇరువురిలోనూ వివాహం చేసుకొనుటకు దృఢమైన ప్రేమ, ఇది అయిపోయిందా, కలిగిన మీదట వారికి అన్నపానాదుల విషయమున ఉత్తమ ప్రబంధము చేయవలెను. అయిపోయింది. అగ్నిహోత్రం గురించి వస్తున్నది. అది అగ్నిహోత్రం గురించి ఇది చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే, చిట్ట చివరి ఈ 78వ పుటలో చివరి పారాగ్రాఫ్ చూడండి. తర్వాత కన్య రజస్వలయ్యి ఏ దినమున శుద్ధి పొందునో ఆ దినమున వేదిని మండపమును రచించి అనేక సుగంధ ద్రవ్యములతోనూ, ఈ పారాగ్రాఫ్ అయిపోయింది స్వామి, ఘృతాదులతోనూ హోమం చేసి విద్వాంసులైన పురుషులను స్త్రీలను యోగ్యతకు తగినట్లు సత్కరించవలయును. తదుపరి అంటే ఈ యొక్క రహస్యం ఏంటంటే, పుష్పవతి అయిన తర్వాత ఆమెను లేపేటప్పుడు మన దగ్గర విధి విధానం ఏమున్నది, కేవలం యజ్ఞం చేసుకుంటే సరిపోతుందా అనే దానికి దయానంద సరస్వతి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. రజస్సులై ఏ దినమున శుద్ధి పొందునో ఆ దినమున వేదిని మండపమును రచించి అనేక సుగంధ ద్రవ్యములతో ఘృతాదులతోనూ హోమము చేసి విద్వాంసులైన పురుషులను స్త్రీలను యోగ్యతకు తగినట్లు సత్కరించవలయును. ఈ కార్యక్రమాన్ని ఇవాళ రాలేదు అమ్మగారు, వరలక్ష్మి అమ్మగారు చేశారు చాలా అద్భుతంగా. వారిదైతే చూశాను, మిగతా వారిది నాకు తెలియదు. తదుపరి ఋతుదానము చేయుటకు యోగ్యమని ఎంచిన దినమున, అంటే ఏ రోజైతే గర్భాధానం చేయుటకు సరైనదని, సరైన సమయం అని చెప్పేసి గుర్తిస్తుంటారో ఆ దినమున సంస్కార విధి, అంటే రజస్వల అయ్యి శుద్ధి అయిన తర్వాత, అంటే ఈ ఏ దినమున అని ఎందుకు అంటున్నారంటే, సరి సంఖ్య విషమ సంఖ్య, ఈ యొక్క సరి సంఖ్యలో సమసంఖ్య అని ఉంటుంటది. సమసంఖ్య సరి సంఖ్య రెండు ఒకటే, విషమ సంఖ్య బేసి సంఖ్య రెండు ఒకటే. సరి సంఖ్యలో సరి సంఖ్య తిథి సమతిథిలో గర్భధానం చేస్తే పురుష సంతానం, మరియు విషమ తిథి అంటే బేసి సంఖ్యలో గర్భధానం అయితే అమ్మాయి పుడుతుంటది. ఈ ఈ తిథులను కనుగొనడానికి మనకు ఎవరైతే ఇష్టమో, అమ్మాయి ఇష్టమా అబ్బాయి ఇష్టమా, ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకొనుటకు ఋతుదానం చేయుటకు యోగ్యమని ఎంచిన దినమున, ఎంచుకోవడం మనమే, అది మన ఇష్టాన్ని సంస్కార విధి అనుసరించి సర్వకర్మలు చేసి, ఇక సంస్కార విధిలో వివాహానికి కావలసినటువంటి సర్వకర్మలు ఏవేవైతే పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత వివాహం చేయాల్సినటువంటి రోజు సర్వకర్మలు పూర్తి చేసి వివాహ యొక్క ప్రతిజ్ఞలు అవన్నీ సప్తపది అవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మధ్యరాత్రిలో కానీ 10 గంటల వేళలో కానీ ప్రసన్నతతో అందరి ఎదుట పాణిగ్రహణ పూర్వక వివాహ విధిని పూర్తి చేసి ఏకాంత సేవనం చేయవలెను. ఇక్కడ
ఇక్కడ 2 మాటలున్నాయి. ఒకటే శబ్దములో 2 మాటలున్నాయి. అవేమిటంటే, మధ్యరాత్రిలో గాని, 10 గంటల వేళలో గాని, ఈ 10 గంటల వేళ, మధ్యరాత్రి ఈ రహస్యం చాలా లోతైనటువంటిది. మధ్యరాత్రి ఇక్కడ మధ్యరాత్రి అని చెప్పినటువంటి దీని వ్యాఖ్యానం యజుర్వేదము 3వ అధ్యాయము 9వ మంత్రము దాంట్లో ఉంది. ఇప్పుడు మీ దగ్గర వేదం ఉన్నట్టయితే తీయండి. ఎవరి దగ్గరైనా వెంటనే తెలుస్తుంటుంటది. యజుర్వేదం. ఈ యజుర్వేదంలో ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, రోజుకు ఓం ఆచార్య, హాని యజుర్వేదము 3వ అధ్యాయమా? 3వ అధ్యాయం 9వ మంత్రం. దీంట్లో చెప్పబడింది ఏంటంటే, రోజుకు 8 జాములు, 8 జాములలో 4 జాములు దినములో, 4 జాములు రాత్రిలో ఉంటాయి. రాత్రి 4 జాములు గడిచిన తర్వాత, అది దినం యొక్క 4 జాములు గడిచిన తర్వాత రాత్రి ప్రారంభం అయ్యేటప్పుడు, సూర్యాస్తమయమైన తర్వాత సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు 1 జాము, 9 నుంచి 12 వరకు 2వ జాము, 12 నుంచి 3 వరకు 3వ జాము, 3 నుంచి ఉదయం 6 వరకు 4వ జాము. ఈ 3వ జాము మధ్యరాత్రి అయ్యేది ఎప్పుడు అని అంటే, 2వ జాము తదుపరి క్షణం, రాత్రి 12 గంటలు దాటిన తర్వాత క్షణం 3వ జాము. అక్కడ వేదములో ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పని దానికి దయానంద సరస్వతి వ్యాఖ్యానం ఏమిటంటే, మొదటి జాముకు చెప్పబడేటువంటి మంత్రమునే 3వసారి చెబుతూ, 3వసారి మనసులో తలుసుకొని 3వ ఆహుతి ఇవ్వాలి. మొదటి మంత్రమునే 3వసారి. ఏదైతే అగ్నిహోత్ర పుస్తకం మీ దగ్గర ఉన్నదో అది కూడా చూడవచ్చును. యజుర్వేదం దొరకని వారు అది కూడా చూడవచ్చును. ఉందా తీసా నేను? ఏమున్నది చదవండి. అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ, సూర్యో జ్యోతి సూర్య స్వాహ, అగ్నిర్వర్జో జ్యోతిర్వర్చ స్వాహ, సూర్యో వర్జో జ్యోతిర్వర్చ స్వాహ. ఆ తర్వాత ఏముంది? జ్యోతి సూర్యో జ్యోతి స్వాహ. ఇది మంత్రం. ఇప్పుడు 2 జ్యోతి సూర్యుల అంటే మధ్యలో ఇంకొకటి ఉండాలి కదా. ఇప్పుడు ప్రాతకాలీన మంత్రాలయ 4 ఉన్నప్పుడు రాత్రి సాయంకాలీన మంత్రాలయ కూడా 4 ఉండాలి కదా. 3వది లేదు కదా. సాయంకాలం మంత్రాలు ఇప్పుడు చదవండి. ఒకటి మౌనంగా ఇస్తారు కదా ఆచార్య, అదే దాని రహస్యం చెప్తున్నాను. ఆ మౌనం ఎందుకనేదే ఈ వ్యాఖ్యానం. చెప్తున్నాను. దొరకలేదా ముని గారు? దీంట్లో ఉన్నది ఆచార్య, ఉన్నది. ఏమున్నది చదవండి. అదే ఇప్పుడు 4 ఆహుతులు ఉన్నాయి కానీ మౌనంగా ఏమని చెప్పి దీంట్లో వేదంలో మాత్రం వ్యాఖ్యానంలో రాయలే. మరి అదే ఎందుకు రాయలేదు, అది అక్కడ ఉన్నది చూడండి. మీరు ఒక్కొక్కటి చదవండి, చెప్తాను. ఒక పెన్ను తీసుకోండి. పెన్ను తీసుకుంటే అక్కడ ఏం రాసి ఉన్నది, ఓంప్రకాష్ ఏం చెప్తున్నాడు, దయానంద సరస్వతి ఏం చెప్పిండు అన్ని తెలుస్తాయి. ఒక పెన్ను తీసుకోండి. మిగతా వాళ్ళంతా ఊరికే చూస్తారా? భాగ్యలక్ష్మమ్మ గారు, అనసూయమ్మ గారు చెప్పండి ఆచార్య. అగ్నిహోత్ర రహస్యం వస్తుంది కదా. ఇప్పుడు అగ్నిహోత్రం పుస్తకం ఉంటే తీయండి. ప్రాతకాలీన మంత్రాలు, సాయంకాలీన మంత్రాలు, దాని రహస్యం ఉన్నది ఆచార్య. ఇప్పుడు మునిగారు మొదటి మంత్రం చదవండి. 9వ మంత్రం ప్రారంభం చదవండి. అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ. ఇది సాయంకాలీన ఆహుతులలో మొదటిది. 1 నంబర్ వేయండి. అవును. మీ వేదంలో వేయకండి, మీ పుస్తకంలో వేయండి.
నిత్యకర్మ విధి దాంట్లో వేయండి. ఒక్క నిమిషం మనం ఒక పేపర్ మీద వేసుకోండి, లేదంటే తెలుస్తుంది కదా. సరే సరే అలాగే. ఆ తర్వాత చదవండి, రికార్డ్ అవుతుంది కదా, మళ్ళీ సమయం అంతా నష్టమైతే. ఆ తర్వాత చదవండి. సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ. ఇది ప్రాతకాలీన మంత్రాల్లో మొదటిది. ప్రాతకాల మంత్రాల్లో మొదటిదా? ఆ తర్వాత అగ్నిర్వర్జో జ్యోతిర్వర్జ స్వాహ. అది సాయంకాలీన మంత్రాల్లో రెండవది. ప్రాతకాలం సాయంకాలం. తర్వాత సూర్యోవర్జో జ్యోతిర్వర్జ స్వాహ. అది ప్రాతకాలీన మంత్రాల్లో రెండవది. జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. ఇది ప్రాతకాలీన మంత్రాల్లో మూడవది. ఓకే, ఇంతవరకు. ఆ తర్వాత ఏం లేదు కదా? లేదు. మరి రోజుకు 8 జాములు అయినప్పుడు, ఉదయం దినములో 4 జాములు, రాత్రిలో 4 జాములు అయినప్పుడు, దినముదైతే 4 చెప్తున్నాడు, మరి రాత్రి ఎందుకు చెప్పట్లేదు? 10వ మంత్రంలో సజీవ దేవాయ ఉన్నది, 2 మంత్రాలు. అది ప్రాతకాలని సాయంకాలని 10వ మంత్రంలో ఉన్నది. ఉన్నదా? దొరికిందా లేదా? అంటే ఇప్పుడు సాయంకాలం మూడవది లేదు కదా, దానికి ఆ వేదంలో ఎందుకు లేదో దాని వ్యాఖ్యానం దయానంద సరస్వతి ఇక్కడ చేస్తున్నాడు. 10వ మంత్రంలో ఉన్నది ఆచార్య. ఏమున్నది? సజుర్ దేవేన సవిత్ర సజు రాత్రేంద్రవత్య జుషాను అగ్నిర్వేదు స్వాహ. ఇది 4వ మంత్రం కదండి. ఇప్పుడు 3వ మంత్రం. మూడవదని చర్చ గారు 4వదానికి వెళ్ళిపోయారు. మూడవది సాయంకాలం 3వ మంత్రం. అవునా సార్, 3వ మంత్రం ఇక్కడ జ్యోతిరజ్ఞ అనేది మనసులో చెప్పుకోవాలని మనకు తెలియజేస్తున్నారు. అంతరార్థం మీరు ఇప్పుడు చెప్తున్నారు. మనసులో ఏం చెప్పుకోవాలి అంటే మొదటి మంత్రమే 3వసారి చెప్పాలి అని మనసులో, బయట స్వాహాన్ని ఆహుతి ఇవ్వాలి. ఆలోచన చేస్తున్నారు కానీ చెప్పండి, అర్థమవుతున్నారు కూడా చూస్తున్నారు. మరి వేదము పట్టుకుంటే తెలుస్తుంది, సంస్కార విధి కానీ వేదము కానీ పట్టుకుంటే తెలుస్తుంది. సరే, ఇంకా ఇప్పుడు దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ఎందుకు చెప్పాలా సార్ అది? మొదటి మంత్రమే మళ్ళా 3వసారి చెప్పడం ఏంటిది అని ఇలా ప్రశ్నించాలి. ఇలా ప్రశ్నిస్తే సమాధానం వస్తుంటది. మొదటిదే ఎందుకు చెప్పాలి? ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, భగవంతుడు చెప్పాల్సినటువంటిది, దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటి అంటే సృష్టి ప్రారంభం ప్రక్రియ మధ్యరాత్రి ప్రారంభం అవుతుంటది. అందుకే మన దినం కూడా మధ్యరాత్రి ప్రారంభం అవుతుందా, సూర్యోదయం అయ్యేటప్పుడు ప్రారంభం అవుతుందా? మధ్యరాత్రి. అగో అది దానికి ముడిపెట్టి చెప్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. సృష్టి ప్రక్రియ ప్రారంభం అవుతుంటది కాబట్టి ఈ యొక్క వివాహ ప్రక్రియ అయిన తర్వాత, ఇప్పుడు ఈ వివాహ ప్రక్రియ దినములో అవ్వాలి, సూర్యాస్తమయం అయిపోయే వరకు. వివాహం యొక్క పూర్తి లక్షణం ఏంటంటే ఇద్దరు వధువరులు ఈ రకంగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని అక్కడ సూర్యుని చూపిస్తుంటారు కదా, సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి వివాహ సంస్కారం పూర్తయింది. ఇక ఉత్తర వేదికి వెళ్ళిపోతారు అనమాట. ఉత్తర వేది ప్రారంభం ఎప్పుడు అని అంటే, మీ దగ్గర సంస్కార విధి ఉంటే చూడండి, అక్కడ రాస్తున్నది ఏంటంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చుక్కలు కనపడేటప్పుడు ప్రారంభించాలి. ప్రారంభించి ఆ యజ్ఞ ప్రక్రియ అంతా చేసిన తర్వాత, భోజనము అంత చేసి వారికి వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయం కల్పించి వాళ్ళని సాగనంపిన తర్వాత అప్పుడు గర్భధానానికి వెళ్ళడం. ఏకాంతం అంటే ఇంకా వాళ్ళిద్దరే ఉండాలి అక్కడ, ఇంకా వేరే ఎవరు ఉండకూడదు. ఏకాంతం అంటే అది. ఇది మన వేరే ఈ యొక్క క్రిస్టియన్ వాళ్ళని కానీ, ముస్లింల నమాజ్ కానీ, క్రిస్టియన్ల ప్రేయర్ ప్రార్థన కానివ్వండి, గుడిలో పూజలు కానివ్వండి, ఈ రకంగా కర్మకాండం కాదు ఈ అగ్నిహోత్రము. ఈ అగ్నిహోత్రము వెనకాల, ఈ అగ్నిహోత్రమును ఒక దర్పణముగా చూపిస్తున్నాడు భగవంతుడు. అగ్నిహోత్రమును దర్పణగా చూపిస్తున్నాడు. ఆ దర్పణంలో మన ప్రతిబింబాన్ని చూపిస్తున్నాడు దయానంద సరస్వతి.
ఈ యొక్క అగ్నిహోత్రాన్ని చూసుకుంటూ మన జీవితాన్ని సవరించుకోవాలి. ఈ అగ్నిహోత్రము వెనకాల ఉన్నది ఏంటంటే మన జీవితాన్ని సవరించడం, దివ్యమానవ నిర్మాణం దీని యొక్క ఉద్దేశం. ఇది కర్మకాండ కాదు. కర్మకాండ అయితే మనం చేసిన ఒకటి, చేయకున్నా ఒకటి. దానివల్ల ఇది ఎంత వ్యర్థ కాలక్షేపం. అది మనకు శ్రద్ధ ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే ఈ యొక్క అగ్నిహోత్రం వల్ల మన జీవితాన్ని సవరిస్తున్నాడు. తల్లిదండ్రుల గురువు జవదాటి బయటకు పోనివ్వట్లేదు భగవంతుడు. ఇది కర్మకాండ కాదు, మన జీవితాన్ని మనం సవరించుకునేటువంటి దర్పణము. అందుకని మధ్యరాత్రిలో కానీ 10 గంటల, ఇప్పుడు మీ రేపు ఒకవేళ వీలైతే దగ్గర సంస్కార విధి పెట్టుకుంది. రాజరత్నమాచారి గారు రచించినటువంటి దాంట్లో అక్షరశః నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నా దగ్గర అయితే 2 సంవత్సరాలు అవుతుంది. పుస్తకాలు ఏ గోత సంచులలో పెట్టామో ఆ సంచులు కూడా చినిగిపోతున్నాయి. కింద మీద ఆడ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఈడికి కింద ఆఫీసులు పెట్టి మళ్ళీ పైకి తీసుకొచ్చి సంచులు చినిగిపోతున్నాయి, కానీ పుస్తకాలు తెరవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అది జిరాక్స్ మీకు ఫోటో పెట్టడానికి. అందుకని అది మరి ముని గారి దగ్గర ఉంది, సువర్చలమ్మ గారి దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఫోటో పెట్టండి, దాంట్లో అక్షరశః మీకు కనిపిస్తుంటుంటది. ఇప్పుడు మనము ముద్రించబోయేటువంటి సంస్కార విధిలో ఈ రహస్యాలని ఉన్నాయి. ప్రభాకర్ గారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకున్నారు సంస్కార విధి, దాంట్లో ఈ విషయం ఉంది. మీకు చూపిస్తాను, మీరు రేపు అందరు పక్కన పెట్టుకోండి. ఈ చుక్కలు కనబడేటువంటి దాదాపు 7 గంటల రాత్రి నుంచి 10 గంటల వరకు ఈ ఉత్తర విధిని పూర్తి చేసి అప్పుడు ఏకాంతంలోకి వెళ్తారు. ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ గర్భధానం చేసుకుంటారు. ఈ గర్భధానం ఎప్పటి వరకు చేయాలి అని అంటే, ఈ గర్భధానం ఎప్పటి వరకు చేయాలి అని అంటే 10 గంటల నుంచి 12 అయ్యే లోపలే జరిగిపోవాలి. ఆ తరువాత ఏకాంతం మధ్యరాత్రి తర్వాత అక్కడ 12 దాటిన తర్వాత గర్భధానం చేస్తే ఏమి జరుగుతుంది అని అంటే, వివాహం ప్రారంభించినటువంటిది ఏ రోజైతే ఇక్కడ ఋతుదానం అంటే గర్భధానం, ఋతుదానము చేయుటకు యోగ్యమని ఎంచిన దినమున, ఆ దినము రాత్రి 12 వరకే పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత 12 తర్వాత క్షణము 2వ దినములకు వెళ్ళిపోతుంది. అవును, ఈ రహస్యం అన్నట్టుగా. అందు గురించి 12 లోపలే, 10 నుంచి 12 లోపలే గర్భధానం అయిపోవాలి. పది గంటల వేళలో గాని అంటే ఇక ఈ మధ్యరాత్రిలో అనేది 10 గంటల కంటే ముందు ఎందుకు వచ్చింది అని అంటే, ఇది మొదటి సంతానానికే ప్రత్యేకతతో కూడుకున్నటువంటిది కాదు. ఎప్పుడెప్పుడు గర్భధానం చేసినా ఈ సమయంలో చేస్తేనే పుట్టేటువంటి వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో పుడుతుంటారు. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో పుడుతుంటారో వారికి కళ్ళ యొక్క వికారము రాదు. వాళ్లకు మంచి జ్ఞానము, బుద్ధి ఉంటుంది. దినములో ఎవరైతే పుడుతుంటారో వారికి ఈ సూర్యుని యొక్క ప్రకాశంతో ఈ కళ్ళ యొక్క రేటినా ఉన్నది దెబ్బతిని కళ్ళద్దాలు వచ్చేసి భూతద్దాలు పెట్టుకొని ఎంత అయ్యేటువంటి అది ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రసవము కూడా అది చీకటిలోనే బ్రహ్మ ముహూర్తంలోనే కావాలి. అందుకని ఇక వివాహం ఎలా చేయాలి అని అంటే, ప్రసన్నతతో అందరి ఎదుట పాణిగ్రహణ పూర్వక వివాహ విధిని పూర్తి చేసి ఏకాంత సేవనకు చేయాలి. ఇది రహస్యం. ఇప్పుడు అగ్నిర్జ్యోతి, జ్యోతిరగ్ని, అగ్నిర్వర్చో, జ్యోతిర్వర్చ, ఇవి 2 బయటకు చెప్పి 3వ ఆహుతి మౌనం ఎందుకు అని అంటే, ఇక్కడ సృష్టి రహస్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు సృష్టి రహస్యము ప్రారంభమయ్యేటప్పుడు మౌనం ఎందుకు అని అంటే, మన ఇంట్లో పని మనిషిని పురమాయించుకునేటప్పుడు దుకాణంలో వ్యాపారంలో
పని వాళ్ళని పురమాయించుకునేటప్పుడు ఆ వ్యక్తి ఏమి చెయ్యగలడు, మనం ఏమి చేయించుకోగలము, మనకు ఎందుకోసం ఆ వ్యక్తి యొక్క అవసరం ఉన్నది, అతను మన అవసరాన్ని తీర్చగలడా లేదా అనేటువంటి ఇంటర్వ్యూ జరుగుతుంటది, సాక్షాత్కారం. ఇక్కడ ఈ బ్రహ్మాండంలో భగవంతుడు చెప్తున్నటువంటి దాన్ని దయానందుడు సరస్వతి చెప్పగానే చెప్పినటువంటిది ఏంటంటే, ఈ యొక్క స్వర్గం నుంచి వస్తున్నటువంటి జీవాత్మల యొక్క కర్మఫలము, ఆ కర్మఫలమును బట్టి ఎవరిని స్త్రీగా, ఎవరిని పురుషునిగా, ఎవరిని నపశకునిగా, పశుపక్షిగా వాళ్లకు జన్మలను ఇవ్వాలో ఆ నిర్ణయం జరుగుతుంది కాబట్టి అక్కడ ఇప్పుడు ఏంటంటే సాక్షాత్కారం చేసేటప్పుడు, మామూలుగా పని చేసేటప్పుడు వాళ్ళు అరుస్తుంటారు, మాట్లాడుతుంటారు, గుణిస్తుంటారు, ఏడుస్తుంటారు, రకరకాలుగా తిట్టుకుంటా చేస్తుంటారు. కానీ ఇంటర్వ్యూ సమయంలో ఏంటంటే జాగ్రత్తగా ఉంటారు. పరీక్షించే వాళ్ళు జాగ్రత్తగా పరీక్షిస్తారు, పరీక్షించబడేవారు అమ్మో తప్పు దొరికితే మళ్ళీ మనల్ని పనిలో పెట్టుకోరేమో అనే భయంతో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి మౌనానికి కారణం. రాజమణమ్మ గారు, అనసూయమ్మ గారు, ఊరికే చూడొద్దు, దృష్టి తగులుతుంది. రహస్యాన్ని పట్టుకోండి, అర్థం కాకపోతే అడగండి. ఇది మౌనానికి కారణం. ఇది విద్వాంసులు పదే పదే చెప్పుకుంటే మనకి ఈ యొక్క ఇబ్బంది ఉండదు. ఎవరు చెప్పరు, ఇంత లోతుగా ఆలోచించరు. ఆలోచించి చెప్పగలిగితే మన అగ్నిహోత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధతో చేస్తుంటారు. అందుకని ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది ఒక దర్పణం వంటిది. ఆ దర్పణంలో మన ప్రతిబింబాన్ని చూసుకొని ముఖ కవలికలు సవరించుకున్నట్టుగా మన వ్యక్తిత్వాన్ని సవరించుకోవడం తప్పులు జరిగినప్పుడు ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి. అర్థమైతే ముందుకు పోదాం. అర్థమైందా లేదా? అయిందా ఆచార్య? అవుతుంది. పురుషుడు వీర్య స్థాపనమును, స్త్రీ వీర్య ఆకర్షణమును విధిని అనుసరించి ఇరువురు చేయవలెను. ఈ పద్ధతి ఎక్కడ చెప్పారు అని అంటే గర్భాధాన సంస్కార విధి గర్భాధానంలో అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, ఋతుదానం చేయుటకు యోగ్యమని ఎంచిన దినమున సంస్కార విధి ఈ పుస్తకమును అనుసరించి సర్వకర్మలు చేయాలి. ఆ సంస్కార విధిని అనుసరించి సర్వకర్మలు చేయాలి. కాబట్టి అక్కడ చెప్పాడు పురుషుడు ఏ రకంగా ఏ స్థితిలో వీర్య సేచనం చేయాలి, స్త్రీ వీర్యాన్ని ఏ రకంగా ఆకర్షించి రక్షించుకోవాలి అనేటువంటి విధి విధానాన్ని అక్కడ చెప్పాడు. కాబట్టి ఆ యొక్క విధిని అనుసరించి ఇరువురు చేయవలెను. ఏ రకంగా సూచించారో ఆ రకంగా చేయాలి. వీలైనంత వరకు బ్రహ్మచర్యమునకు సంబంధించిన వీర్యమును వ్యర్థముగా పోనీయరాదు. ఇదేంటంటే బ్రహ్మచర్యము పూర్తయిపోయి మొట్టమొదటిసారి గర్భాధానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మొట్టమొదటిసారి శరీరం నుండి వచ్చేటువంటి వీర్యము అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, అత్యంత తేజస్వంతమైనటువంటిది. కాబట్టి ఈ వీర్యమును వ్యర్థముగా పోనీయరాదు అనేటువంటిది అభిప్రాయం. ఏలయన ఎందుకంటే ఆ వీర్యము వలన, రజస్సు వలన, ఆ స్త్రీలో పురుషునిలో ఈ వీర్యం, మొదటి వీర్యము ఎంత ఉత్కృష్టమైనటువంటిదో స్త్రీలోని ఆ రజస్సు, ఆ అన్నములను విడుదల చేసే రజస్సు కూడా అంతే ఉత్కృష్టమైనటువంటిది. కాబట్టి వీటిని వ్యర్థముగా పోనీయరాదు అనేటువంటిది అభిప్రాయం. ఆ వీర్యం వలన, రజస్సు వలన ఉద్భవించు శరీరము అపూర్వము, దానిని మనం ఊహించలేమన్నమాట. అంత మంచి సద్గుణవంతంగా ఉంటుంటది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎదిగినటువంటి వ్యక్తిత్వంతో ఏవైతే తిన్నటువంటి మంచి మంచి ఆహార పదార్థములతో తయారైనటువంటి ఆ రజవీర్యములో మొట్టమొదటిసారి
బయటకు వెలువడి ఒక నిర్మాణం గురించి వస్తున్నాయి కాబట్టి తద్వారా ఆ రజవీర్యాలతో ఉత్పన్నమయ్యేటువంటి శరీరం అపూర్వం. అంటే ఇది మనం ఊహించి ఉండం, అంత ఉత్కృష్టంగా ఉంటుంటది అనమాట. ఉత్తమము అయిన సంతానం అగును. అందుగురించి ఈ విధంగా ఇటువంటి రజవీర్యాలతోటి ఉత్తమమైనటువంటి సంతానము కలుగుతుంది. వీర్యము గర్భాశయమున ప్రవేశించు సమయమున స్త్రీ పురుషులు ఇరువురు స్థిరముగా ఉండి వాళ్ళు స్థిరముగా ఉండాలి. ఇప్పుడు బిడియం వలన ఇప్పుడు వివాహమైన తర్వాత ఈ యొక్క సినిమాలలో చూపెట్టేటువంటిది, సీరియళ్లలో చూపెట్టేటువంటిది ఏంటంటే ఆ బిందెలో పాలు పోసి పాలల్లో ఉంగరం వేసి తీయడం. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే వీరిలో ఒకరి పట్ల ఒకరికి అమాయకత్వం ఉండకూడదు, మొహమాటం ఉండకూడదు, సహజమైనటువంటి స్థితిలో ఉండాలి. ఆ సహజమైనటువంటి స్థితి రావడానికే ఈ ఉంగరం దొరికించుకోవడానికి వాళ్ళు పడేటువంటి ఆ పాటలతోటి వాటిని ఒకరి పట్ల ఉండేటువంటి సంకుచిత భావం, బిడియం, ఆ సిగ్గు అనేటువంటిది పోయి సహజమైనటువంటి స్థితిలోకి రావాలి. అక్కడ ఆ సహజత్వమే ఈ గర్భధానంలో ఇది ప్రక్రియ ఏంటంటే ముడుచుకొని పడుకోకూడదు, నిటారుగా ఉండాలి. యజుర్వేదం మంత్రం ఉన్నది దీని విషయంలో, నిటారుగా ఉండాలి. అందుకే దయానంద సరస్వతి గర్భధాన సంస్కారంలో రాస్తున్నది ఏంటంటే కళ్ళ దగ్గర కళ్ళు, ముక్కు దగ్గర ముక్కు, ఈ యొక్క ముఖం దగ్గర ముఖము, ఈ శరీరం నిటారుగా శరీరం మీద శరీరం ఉన్నప్పుడే ఇక్కడ దించేటువంటి, ఇక్కడ వీరు ఏ రకమైతే చేస్తున్నారో ఆ గర్భంలోకి వచ్చేటువంటి శిశువు యొక్క ఆకృతి కూడా ఆ రకంగానే ఉంటుంటది. ఈ పోలియోకు కారణం ఇక్కడ, పోలియోకు కారణం ఇక్కడ, 6వ వేలుకు కారణం ఇక్కడ, 2వ తలకు కారణం ఇక్కడ జరుగుతుంటది. అత్యంత మూర్ఖమైనటువంటిది, నీచమైనటువంటిది చూపిస్తున్నటువంటిది ఏంటంటే పాలు దాగి గర్భధానం కోసం వెళ్ళడం ఈ సినిమాలలో, టీవీ సీరియళ్లలో చూపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంటది, ఇప్పుడు బాలరాజు గారు ఉన్నారు, బాలరాజు గారు క్యాన్ల పాలు తీసుకొస్తే ఏమవుతుంటది, సైకిల్ మీద, స్కూటర్ మీద, వ్యాన్లలో వాళ్ళు తీసుకొస్తారు కదా, ఏమవుతుంటది, ఊగడం వల్ల ఏమవుతుంది, గ్యాస్ తయారై మూత ఎగిరిపోతుంది ఒక్కొక్కసారి. ఆ గ్యాస్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ గర్భధానం చేసే వారికి పుట్టేటువంటి శిశువులో వాయు రోగం, వాత రోగం పుట్టించి మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఇక్కడ వస్తాయి, ఇక్కడ మొదలవుతాయి. అందు గురించి ఈ యొక్క పాలు అనేటువంటిది గర్భధానం అయిన తర్వాత తాగాలని చెప్పేసి దయానంద సరస్వతి రాశాడు. ఈ రహస్యాలు తెలియాలి. ఇందులో కూడా రాసిండు ఆచార్జీ, ముందు వస్తుంది. నాసిక, నేత్రములకు ఎదురుగా నేత్రములను అనగా శరీరములు తిన్నగా ఉంచి, అంటే నిటారుగా ఉంచి మిక్కిలి ప్రసన్న చిత్తులై ఉండవలెను. వీళ్ళు ఎంతట ఇప్పుడు ఈ రహస్యంని మహాభారతంలో చెప్పబడింది ఏంటంటే అంబ భయపడింది కాబట్టి అంబ కడుపున పుట్టినటువంటి ధృతరాష్ట్రుడు గుడ్డివాడే పుట్టాడు, కళ్ళు మూసుకున్నాడు. అంబిక గజగజ వణికిపోయింది కాబట్టి ఆ వణికుతో భయంతో సంతానం పాండురోగంతో పుట్టాడు. ఇక వీళ్ళు ఇలా కాదు అని చెప్పేసి ఇంట్లో ఉన్న దాసికి చెప్పి, ఆ వేదవ్యాసుడు చాలా గొప్ప విద్వాంసుడు, ఆయనంత తెలివైన వాడు ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు లేడు, 4 వేదాల జ్ఞానం కలిగినటువంటి వాడు, నువ్వు అతని దగ్గర ప్రసన్న వదనంగా జ్ఞానముగా ఉండాలి, తెలివిగా ఉండాలి అని ఎన్ని నేర్పించి పంపించారో ఆ ఇంట్లో పని మనిషికి, దాసికి, ఆ దాసి పుత్రుడే విదురుడు. ఇది చరిత్ర మనకు సాక్ష్యం ఆచార్య. అవును, అందుకని దయానంద సరస్వతి మనకు ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే దివ్యమానం నిర్మాణం చేయాలి కాబట్టి రహస్యాలు మనకు అందరికి సమాజానికి తెలియాలి. ఆచార్య సమయం నాస్తి.
ఓం ఓం. ఇది ఈ పారాగ్రాఫ్ పూర్తి చేద్దాం, మళ్ళీ మధ్యలో ఓకే. నాసికకు ఎదురుగా నాసిక, నేత్రములకు ఎదురుగా నేత్రములను, అనగా శరీరములు తిన్నగా ఉంచి మిక్కిలి ప్రసన్న చిత్తులై ఉండవలేను. పక్కకు పడిపోరాదు. పక్కకు పడిపోయాయంటే పక్క మీద పడుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. పురుషుడు తన శరీరమును శిథిలము చేయవలేను. స్త్రీ వీర్యప్రాప్తి సమయమున అపాన వాయువును పైకి లాగవలయును. అపాన వాయువు అంటే ఇప్పుడు ఏదైతే పీల్చుకోవడం ఆచార్య. వికారం వాయు వికారం ఆచార్య. అపాన వాయువు అంటే కార్బన్ డైఆక్సైడా? బొగ్గుపులుసు వాయువు, అంతే, కార్బన్ డైఆక్సైడ్. కానీ అది ఎప్పుడు పడితే అప్పుడు మనకు అందుబాటులో ఉండదు కదా పీల్చుకోవడానికి. ఆ వికారం వచ్చినప్పుడే అది వదలాలా, పట్టుకోవాలా, ఆపాలా అనేది వేరే విషయం. అమ్మా అనసూయమ్మ గారు చెప్తున్నారు. శ్వాస బిగిత పట్టుడా గురుజీ? అది ఇప్పుడు బయటకు వదలాల్సినటువంటి దాన్ని ఇట్లా ఇప్పుడు దీని రహస్యం ఏంటంటే, ఈ శ్వాస పీల్చినప్పుడు మూలాధారం అనేటువంటి పైకి వస్తుంటది. పైకి వచ్చినప్పుడు ఈ వచ్చేటువంటి ఆ వీర్యం శరీరంలోకి వచ్చినప్పుడు గర్భాశయం మూసుకుపోతుంటది. ఇది ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటిది. ఎవరికైతే వాళ్ళు ఒక రోబో లాగా, అంటే రబ్బర్ బొమ్మలాగా ఉన్నప్పుడు శరీరంలోకి వచ్చింది నిలవదు, పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇట్లా పీల్చడం. అందుకే పుంసవన సంస్కారంలో సైతం వెలకిలో పడుకోబెట్టి ఈ ముక్కును ఇట్లా వెనుక కానీ ముక్కులో మందు వేస్తున్నప్పుడు దాన్ని పీల్చాలి. పీల్చినప్పుడు ఈ యొక్క మూలాధారం పైకి లాగి పట్టాలి. స్త్రీ వీర్య ప్రాప్తి సమయమున అపాన వాయువును పైకి లాగవలయును. యోనిని పైకి సంకోచింపజేసి. ఇప్పుడు మునిగారు మీరు అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు గాలి అని వ్యాఖ్యానం చేస్తే, ఇప్పుడు ఈ యోని పైకి ఎట్లా సంకోచితం అవుతుంది? మనం కిందికి వదులుతుంటాం కదా. అందుకని అది కాదు, ఈ ప్రశ్వాస ఏదైతే మనం అక్కడికి వదలాలని అనుకున్నాము, పీల్చుకోవడం ఆచార్య. పీల్చుకుంటే కిందికి ఒత్తిడి అవుతుంది కదా అమ్మగారు. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఉద్గీత ప్రాణాయామంలో. ప్రభాకర్ గారు చాలా జాగ్రత్తగా వినండి, కావాలని మళ్ళీ రేపు ప్రశ్నించండి, అందరూ వింటున్నారు కాబట్టి. మనము పీల్చుకునేది కాదు, వదిలేది ఉండాలి. వదిలితేనే కదా ఇది పైకి వస్తుంది, మూలాధారం పైకి లాగినట్టు అవుతుంటది. అవునవును, వదలడం ద్వారానే మూలాధారం పైకి వస్తుంది. వదలడం ద్వారా. అవును. ఇప్పుడు పీల్చుకుంటే పొట్ట ఉబ్బుతుంది అమ్మగారు, గుర్తుపెట్టుకోండి. శ్వాస పీల్చుకుంటే పొట్ట ఉబ్బుతుంది. ఉబ్బితే అస్తవ్యస్తం అవుతారు కదా. వదిలినప్పుడే యోని పైకి లాగినట్టుగా మూలాధారం అనేటువంటిది పైకి బిగబట్టినట్టుగా అవుతుంటది, అప్పుడు ఆగిపోతుంటది. వీర్యమును పైకి ఆకర్షించి గర్భాశయమున స్థితము అనర్పవలయును. గర్భాశయంలో స్థిరం చేసుకోవాలి. తదుపరి ఇరువురు శుద్ధ జలముతో స్నానము చేయవలయును. ఇది అయిపోయింది. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి రేపు దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే చూసుకుందాం. ఓకే.